పేద విద్యార్థులకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చినా కూడా 4500 ఇంటూ 2 లక్షల రూపాయలంటే 90 కోట్ల పైమాటే. కానీ ఇప్పుడు భైరవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పేరు నాశనమయ్యి జస్ట్ 500 మంది స్టూడెంట్స్ మాత్రమే మిగిలారు. ఒక్కొక్కరికి 5 లక్షల ఫీజు అనుకున్నా మొత్తం 25 కోట్లే. ఖర్చు మాత్రం అంతే, తగ్గదు. మహా అయితే ఒక 10% తగ్గుతుంది, లేదంటే 20% తగ్గుతుంది. అంటే దాదాపు 40 కోట్ల వరకు ఖర్చు పెట్టాలి. అంటే 15 కోట్లు నష్టం. 50 కోట్ల లాభం నుంచి 10 కోట్ల నష్టానికి దిగజారిపోయింది కదా సార్. అంటే మనమే ఎదురు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఒకవేళ స్ట్రెంగ్త్ మళ్ళీ పెంచుకోవాలి అన్నా పోయిన బ్రాండ్ వాల్యూని పెంచాలి. బిజినెస్ కి బ్రాండ్ ముఖ్యం కదా సార్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక నార్మల్ షర్టు 1000 రూపాయలకు వచ్చిందంటే అదే షర్ట్ మీద ఒక బ్రాండ్ లేబుల్ వేస్తే దాన్ని 5000కి అమ్మొచ్చు, 10,000కి అమ్మొచ్చు. ఇదంతా మీకు తెలియని వ్యాపార రహస్యం కాదు కదా సార్. ఆఫ్ కోర్స్. కానీ ఒక్కసారి బ్రాండ్ వాల్యూ పోతే దాన్ని తిరిగి పొందడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ సార్. ఆ గ్యాప్లో మన కాంపిటీటర్స్ ఓవర్టేక్ చేసేస్తారు. అందుకే భైరవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పేరు నాశనం చేయాలనుకోవడం ఇట్స్ నాట్ ఎ గుడ్ ఐడియా సార్. గుణ, ఇప్పటి వరకు నాతో నాటుసారా తాగి కబాబులు తిన్నవాళ్లే ఉన్నారు. కానీ ఇలా ఫస్ట్ టైం ఒక మంచి ఐడియా ఇచ్చింది తను. అయినా ఈ బిజినెస్ గురించి